సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026లో ఎలిమినేట్ అయినటువంటి జట్లు కెప్టెన్ల ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చాలా సీనియర్ కెప్టెన్స్, ఎంతో ఎక్స్పెక్టేషన్తో బరిలోకి దిగినటువంటి కెప్టెన్స్ వాళ్ళంతా కూడా. అలాంటి కెప్టెన్స్ ఈ సీజన్లో ఫెయిల్ అవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ ఫెయిల్ అయినటువంటి కెప్టెన్స్ ఎవరు, ఎందుకు ఫెయిల్ అయ్యారు, పూర్తి వివరాలు కూడా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా, గైక్వాడ్, ముఖ్యంగా పంత్, ఆ తర్వాత రహానా, ఈ నలుగురు కెప్టెన్ల ప్రదర్శన కానీ, వారు తీసుకున్న నిర్ణయాలు కానీ ఆ టీంలని పూర్తిగా ప్లే ఆఫ్స్ వైపు వెళ్లకుండా అడుగులు వేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. వీరి యొక్క వైఫల్యానికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే ఒక్కటి సార్, ఇప్పుడు కెప్టెన్ కారణంగానే ఈ టీమ్స్ ఓడిపోయిన అనడం అనేది కరెక్ట్ కాదు. నెంబర్ వన్, ఎందుకంటే కెప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఈజ్ టీమ్ బాగా పర్ఫామ్ చేస్తేనే కెప్టెన్ ఎవరైనా చేయగలుగుతారు. అలాగే కెప్టెన్ కూడా టీం నుంచి రాబట్టుకోవాలి, మంచి రిజల్ట్స్ రాబట్టుకోవాలి. ఈ నలుగురు కెప్టెన్స్ విషయంలో నా అబ్జర్వేషన్ ఏంటంటే, అందరికి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ నలుగురు టీంని గెలిపించలేకపోయారు. వాళ్ళ పర్సనల్ ఫామ్ కూడా దెబ్బతింది. పర్సనల్ ఫామ్ కూడా వాళ్ళు రన్స్ చేయలేదు, వికెట్లు తీయలేదు. సో పర్సనల్గా కూడా వాళ్ళు ఫామ్ కూడా ఏమాత్రం కుదరలేదని చెప్పి మనకు అనిపిస్తుంది. అండ్ దే లుక్డ్ ఇన్ లాట్స్ ఆఫ్ ప్రెషర్, చాలా ప్రెషర్లో ఉన్నట్టుగా కూడా అనిపించింది. ముఖ్యంగా పంత్ అండ్ హార్దిక్ పాండ్యా టీం గెలవట్లేదు కాబట్టి ఆ ప్రెషర్ వల్ల వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా దెబ్బతిన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ అలాగే పంత్ గురించి మాట్లాడుకుంటే, అతనికి పెట్టిన ధరకి, చూపిస్తున్నటువంటి ప్రదర్శనకి చాలా ఈ సీజన్లో పెద్దగా రన్స్ కూడా ఏం చేయలేదు రిషబ్ పంత్. సో చాలామంది అనుకున్నారు ఈ సీజన్లో ఈ కంటిన్యూ ఫెయిల్యూర్, లాస్ట్ సీజన్లో కూడా అలాంటి పరిస్థితి, ఇప్పుడు కూడా అలానే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా తను క్రికెట్కి వీడుకోలు పలకాలేమో అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఏం చెప్పొచ్చు దీనికి? కాదు, రిషబ్ పంత్ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ గా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రెషర్లో ఉన్నాడు. ఇతని మీద మీరు చెప్పినట్టుగా ప్రెషర్ చాలా ఎక్కువ రిషబ్ పంత్ మీద. ఎందుకంటే 3 రకాల ప్రెషర్. ఒకటి, అతను ఇండివిజువల్గా స్కోర్ చేయాలి, తర్వాత కెప్టెన్గా టీంని గెలిపించాలి. మూడోది, హీ షుడ్ జస్టిఫై దట్ ప్రైస్ ట్యాగ్. 27 crores అతని మీద పెట్టారు. ఏ ప్లేయర్కి ఇవ్వనంత అమౌంట్ ఇస్తున్నారు అంటే 14 మ్యాచ్లు 28 crores అంటే ఆల్మోస్ట్ ఇట్ వర్క్స్ అవుట్ టు 2 crore పర్ మ్యాచ్. సో మ్యాచ్కి 2 కోట్ల రూపాయలు జీతం తీసుకుంటూ 3 గంటలు ఆడినందుకు దాన్ని జస్టిఫై చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఆ ప్రైస్ ట్యాగ్ ఖచ్చితంగా అతను ఇబ్బంది పెట్టింది. ఆ టీం ఇస్తున్న ఇండికేషన్స్, వాళ్ళ కోచ్ డస్టిన్ లాంగర్ లాంటి వాళ్ళు ఇస్తున్న ఇండికేషన్ ఏంటంటే, పంత్ మే నాట్ కంటిన్యూ యాజ్ కెప్టెన్. కొంతమంది అసలు మొత్తానికి ఆ టీంలో ఉండడు అంటున్నారు, కానీ నా దృష్టిలో టీంలో కంటిన్యూ అవుతాడు అతను. కానీ క్యాప్టెన్సీ తప్పించి మార్క్రమ్ సౌత్ ఆఫ్రికన్ చాలా మంచి కెప్టెన్గా అతను రాణించాడు. మామూలుగా ఇండియన్ క్యాప్టెన్స్ ప్రిఫర్ చేస్తారు, కానీ ఆ టీంకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మార్క్రమ్ ఈజ్ వెరీ గుడ్ క్యాప్టెన్. సో ఎలాగైతే ప్యాట్ కమిన్స్ని సన్ రైజర్స్ క్యాప్టెన్గా చేసి సక్సెస్ సాధిస్తున్నారు, మార్క్రమ్ క్యాప్టెన్ చేసి తను తప్పించే అవకాశం ఉంది. రిషబ్ పంత్కి 3 రకాల ప్రెషర్, ముఖ్యంగా టీం ఫెయిల్ అవడంతో ఏంటంటే అతని ఇండివిజువల్ ఫామ్ కూడా తగ్గింది. ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్, నో డౌట్. T20 ఫార్మాట్లో అతను మిగతా వాటినంత బాగా ఆడలేదు, కానీ ఐపీఎల్లో మనం చూసుకుంటే ఐపీఎల్ ఆల్వేస్ డిడ్ వెల్ ఇన్ ఐపీఎల్లో అతను ఎప్పుడు బాగా ఆడాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని ట్రేడ్ వార్తలు ఏమొస్తున్నాయంటే, ఆఫ్ సీజన్ కదా, ట్రేడ్ విషయంలో చాలా చర్చలు జరుగుతాయి. సో అతను మళ్ళీ హోమ్ కమింగ్ అన్నట్టు ఢిల్లీకి వెళ్ళిపోతాడు. ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఈ ఆల్సో ప్లేడ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫర్ లాంగ్ టైం. క్యాప్టెన్ కూడా చేశాడు. సో ఢిల్లీ క్యాపిటల్స్కి మళ్ళీ వెళ్ళిపోతాడు, వీలైతే దానికి అక్కడ క్యాప్టెన్ చేస్తాడు అని కూడా మనకి. ఎందుకంటే అక్షర్ పటేల్ కూడా క్యాప్టెన్గా అంత గొప్పగా రాణించలేదు. సో అందుకని పంత్ ఢిల్లీ వెళ్ళిపోతాడని టాక్ వినిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఏంటంటే వాళ్ళకి ఒక ప్రాపర్ నెంబర్ 3 లేని లోటు కూడా మనకి. దే హ్యావ్ ట్రైడ్ సో మెనీ పీపుల్, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, చాలామందిని ట్రై చేశారు వాళ్ళు, కానీ వాళ్ళకి నెంబర్ 3 సరిగ్గా దొరకపోవడం వాళ్ళ దగ్గర కూడా ప్రాబ్లం ఉంది. సో మరి రిషబ్ పంత్ ఎల్ఎస్జీతో ఉంటాడా, వెళ్ళిపోతాడా? ఎందుకంటే వాళ్ళ ఓనర్ చాలా ఎక్కువ మాట్లాడతాడు. ఆయన ఏం చెప్పాడంటే, రిషబ్ పంత్ ఈ టీంతో 10 ఏళ్ల పాటు ఉంటాడు, 5 టైటిల్స్ గెలిపించి పెడతారు మాకని చెప్పాడు. సో 5 టైటిల్స్ గెలిపించబడ్డామంటే అలా టార్గెట్, అతని ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది కూడా రిషబ్ పంత్ మీద ప్రెషర్ పెట్టినట్టుగా ఉందని నాకు అనిపిస్తుంది. అలాగే హార్దిక్ పాండ్యా అసలు ఇంకా ముంబై నుంచే ఉండడు, నెక్స్ట్ సీజన్కి వెళ్ళిపోతాడు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. మధ్యలో కొన్ని మ్యాచ్లు ఆడకపోవడంతో కూడా హార్దిక్ పాండ్యాని గెంటేశారు, అతను ఆడేటువంటి అవకాశం లేదనేటువంటి చర్చలు కూడా వచ్చాయి. ఈ సీజన్లో అత్యంత ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నటువంటి కెప్టెన్లో హార్దిక్ కూడా ఒకరున్నారు. సో ఒకప్పుడు హార్దిక్ విధ్వంసం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే, కానీ ఈ సీజన్లో వరుస విఫలం ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ కూడా, తన భవిష్యత్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది?
హార్దిక్ పాండ్యా గతంలో ముంబైకి ఆడాడు, బట్ యాజ్ ఎ ప్లేయర్ ఆడాడు. అతను గుజరాత్ టైటన్స్కి వెళ్ళి ఒక సీజన్లో వాళ్ళకి టైటిల్ గెలిపించి పెట్టాడు కెప్టెన్గా. ఇంకో సీజన్లో ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. సో అక్కడ ఈ హ్యాడ్ ఎంజాయిడ్ వండర్ఫుల్ సక్సెస్. కానీ ఇక్కడ ముంబైకి మళ్ళీ వచ్చిన తర్వాత కాంట్రవర్షియల్గా వచ్చాడు. ఎందుకంటే 5 టైటిల్స్ గెలిపించి పెట్టిన రోహిత్ని పక్కన పెట్టి అతను తీసుకొచ్చారు. ఫస్ట్ సీజన్లో అయితే 2024లో అతను ఏ స్టేడియంలో వెళ్ళినా, అది ముంబైలో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అతనికి అంతా బూయింగ్, ప్రేక్షకుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది. లాస్ట్ సీజన్లో టీం కూడా చాలా దారుణంగా నెంబర్ 10th ప్లేస్లో ఫినిష్ చేసింది. లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళారు కానీ ప్లే ఆఫ్స్ దాటలేకపోయారు. అంటే ప్లే ఆఫ్స్లో ఫస్ట్ రౌండ్లో నిష్క్రమించారు. ఈసారి కూడా 9th ప్లేస్ మాత్రం దక్కింది. హార్దిక్ పాండ్యా పర్సనల్ ఫామ్ కూడా చాలా దెబ్బతింది. ఇందాక చెప్పినట్టుగా హార్దిక్ అండ్ పంత్ టీం గెలవకపోవడంతో వాళ్ళ మీద కూడా ప్రెషర్ ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా ఏమాత్రం, హార్దిక్ అయితే బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అస్సలు సరిగ్గా చేయలేదు. అతనికి తర్వాత అక్కడ ఏంటంటే ముంబైలో టూ మనీ కుక్స్ అంటారే, అట్లా చాలామంది పెద్ద తలకాయలు చాలా ఉన్నాయి అక్కడ. అక్కడ రోహిత్ శర్మ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్, రోహిత్, సూర్యకుమార్, దే ఆర్ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్స్. సో ఇంతమంది పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న టీంలో వాళ్ళ మధ్య సరైన సంబంధాలు లేవు. అందుకే ఆన్ పేపర్ చాలా టీం బాగున్నా పర్ఫార్మెన్స్ రావట్లేదని అనిపించింది. సో వాళ్ళ అసిస్టెంట్ కోచ్ పొలార్డ్ కూడా హింట్ ఇచ్చాడు ఏంటంటే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఆశించే స్థాయిలో లేదని. సో క్యాప్టెన్సీ నుంచి తప్పిస్తారా, అతను మొత్తానికే వెళ్ళిపోతాడా, క్యాప్టెన్సీని తప్పించి అతన్ని కొనసాగిస్తారా, లేకపోతే చెన్నైకి అతను ట్రేడ్ అవుతాడని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి. అతను కూడా ఒక ఇన్స్టా స్టోరీ పెట్టాడు, దాంట్లో 0707 ఉంది. 7 ఈజ్ ఆల్వేస్ ద నెంబర్ అసోసియేటెడ్ విత్ ధోని. ధోని బర్త్డే కూడా 7th month 7th day. సో ఇవన్నీ చూస్తే మనం అతను ఏమైనా వెళ్ళిపోతాడేమో అని అనిపిస్తుంది. హీ హ్యాడ్ ఏ లాంగ్ డిస్కషన్ విత్ CEO ఆఫ్ CSK. వాళ్ళు చెన్నై ముంబై మ్యాచ్ జరిగినప్పుడు కాశీ విశ్వనాథన్ అని చెప్పి CSK CEOతో చాలా లాంగ్ డిస్కషన్ కూడా అతను జరపడం అందరూ చూశారు. ఇవన్నీ చూస్తే అతను చెన్నైకి ట్రేడ్ అవుతాడేమో అని చాలామందికి అనుమానం. అదే శివం దుబే లాంటి ఒకరిద్దరు ప్లేయర్స్ని ముంబైకి ఇచ్చి చెన్నై హార్దిక్ పాండ్యాని తీసుకుంటారేమో అని ఒక టాక్ వినిపిస్తుంది. సో అలాగే రుతురాజ్ గైక్వాడ్ని కూడా వరుసగా 3 సీజన్ల నుంచి కనీసం ప్లే ఆఫ్స్ కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది CSK టీంని. ఇంకా కొనసాగించే అవకాశం ఉందా? నెక్స్ట్ సీజన్కి గైక్వాడ్ ప్లేస్లో ఇంకెవరైనా మార్చే అవకాశాన్ని చూడొచ్చా? నేను కూడా గైక్వాడ్ ఫుల్ సీజన్, లాస్ట్ సీజన్లో అతను ఇంజరీ ఉండింది, ఇలా ఈ సీజన్లోనే ఫుల్ క్యాప్టెన్స్ చేసినట్టున్నాడు. సో అతని పర్ఫార్మెన్స్ కూడా చెన్నై తర్వాత పికప్ అయింది. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ప్లేయర్స్ క్వాలిఫై కాలేదు కానీ పికప్ అయింది. రుతురాజ్ క్యాప్టెన్స్ విషయంలో నాకు అంత అభ్యంతరాలు ఏం లేవు. అయితే అక్కడ ఏంటంటే ఏదో ఒక పాయింట్లో మనకు తెలుసు సంజు శాంసన్ బికాజ్ ఆఫ్ హిస్ కరిస్మాటిక్ పర్సనాలిటీ, అతనికి క్యాప్టెన్గా ఉన్న అనుభవం, అతను క్యాప్టెన్గా బాగా లీడ్ చేస్తాడని కూడా మనకి ఇండికేషన్స్ ఉన్నాయి. సో అతను ఏదో ఒక పాయింట్లో హీ విల్ టేక్ ఓవర్ ద మ్యాంటిల్ ఫ్రమ్ రుతురాజ్ అనేది మనకి తెలుస్తుంది. కానీ అతని క్యాప్టెన్సీని అంత తప్పడు. అతను కూడా కొంచెం సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, చాలా మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. సో అతను క్యాప్టెన్సీ తప్పిస్తే బెటర్గా పర్ఫామ్ చేస్తాడేమో అని అనిపిస్తుంది. నెక్స్ట్ సీజన్లో మనం చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. హార్దిక్ పాండ్యా కూడా అక్కడ వస్తే హార్దిక్ పాండ్యాకి ఇస్తారా, సంజు శాంసన్కి ఇస్తారా, లేకపోతే రుతురాజ్తోనే కంటిన్యూ అవుతారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ రుతురాజ్ క్యాప్టెన్సీ అంత ఘోరంగా ఉందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆ టీంలో చెన్నైకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంజరీస్. వాళ్ళు స్టార్టింగ్లోనే నేతన్ ఎల్స్ లాంటి వాళ్ళు ఇంజరీతో స్టార్ట్ అయ్యారు. చివరికి వచ్చేసరికి ఆయుష్ మాత్రే కానీ, ఖలీల్ అహ్మద్ కానీ, రామకృష్ణ ఘోష్, జేమీ ఓటన్, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ప్లేయర్ ఇంజర్డ్ అవ్వడం అనేది మనం చూసాం. సో ఇంజరీస్ వల్ల చెన్నై దెబ్బతింది తప్ప రుతురాజ్ క్యాప్టెన్సీ వైఫల్యం అని నేను అనుకోను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే IPL 2026లో ఈసారి విఫలమైనటువంటి కెప్టెన్ల జాబితా, అంటే టీంతో పాటుగా ప్లేయర్స్తో పాటుగా ఏదైనా కానీ ఉమ్మడిగా ఘోరమైనటువంటి ప్రదర్శన కారణంగా ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించినటువంటి జట్ల కెప్టెన్ల భవితవ్యం ఏ రకంగా ఉండబోతుందనేది నెక్స్ట్ సీజన్లో చూడాలి.